రేటు తగ్గినా పెరిగినా తీసుకోకుండా ఉండలేని ఈ రెండబ్బా. ఒకటి మత్తెక్కేతందుకు తాగేటి మందు, రెండు రోగం వస్తే తగ్గేతందుకు వేసుకునేటి మందు. రోగాలు వస్తేనైనా పైసలు లేవని రెండొద్దులు దాకానకపోవుడు బంద్ పెడతారు కానీ మందు తాగుడు మాత్రం ఆపరు మనోళ్ళు. అప్పు చేసినా ఏం లేదు కానీ పొద్దుకేటాళ్లకు కోటర వేయాల్సిందే. రేటు పెరిగినా తగ్గినా మందు తాగుడు మాత్రం ఆపరు. అసొంటి మందు బాబులు ఉన్నారు కాబట్టే ఆప్కారోళ్ళు గిట్ల సొమ్ము చేసుకునేతందుకు చూస్తున్నారు. ఇంకో 4 రూపాయలు ఎక్కువ సంపాదించులిక. తెలంగాణలో మందు రేట్లు పెరిగినాయి. ఆబ్కారీ ఆఫీసర్లంతా కూర్చొని మాట్లాడుకొని ఏ బ్రాండ్ మీద ఎంత పెంచితే మంచిగా ఉంటది, అందులో ఎంత ఆమ్దాన్ వస్తుంది అనేటివన్నీ లెక్కలు రాసి ఆఖరికి కోటర్ మీద 10, ఆఫ్ మీద 20, ఫుల్ మీద 40 రూపాయలు పెంచారు. అందరికి సమ్మతి కుదురుడే ఆలస్యం. గా లెక్కలన్నీ పట్టుకపోయి ఆబ్కారీ మంత్రి గారికి ఇస్తే వాళ్ళు కూడా సై అన్నారు. పెద్ద ముచ్చట ఏంటంటే అప్పుడే మందు దుకాణాలు నడిపించేటోళ్లకు సర్క్యులర్లు కూడా పంపించారట ఎక్సైజ్ శాఖ వాళ్ళు. ఇప్పటి వరకు లిక్కర్ కంపెనీ వాళ్ళతో ఉన్న ఒప్పందం జూన్ 30వ తారీఖుతోని ఒడిసిపోతుండటంతోని జూలై 1కి కొత్త రేట్ల మీద మందు సీసాలు అమ్ముతారట మందు కొట్లల్లా. అయితే చీప్ లిక్కర్ తాగేటోళ్లకు రేట్ల తిప్పలేమి ఉండదట తీయలి. ఇప్పటికే రేట్ ఎక్కువ ఉంది, ఈగింత పెంచుడంత మంచిది కాదని పెద్ద మనసు చేసుకుని దయదలిసిరట ఆఫీసర్లు. మొన్ననే బీర్ల రేట్లు పెంచిర్రు, ఇప్పుడు మందు సీసాల మీద గుంజేతందుకు ఇకమతి చేస్తున్నారంటే ఆబ్కారీలకు ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చేటట్టుంది అనుకుంటున్నారు కదా. అవు మరి ఏడాదికో 2500 కోట్ల రూపాయలు ఉత్త మందు మీదనే ఎక్కువ గుంజాలని టార్గెట్ పెట్టుకున్నారట మన గవర్నమెంట్ వాళ్ళు. ఈ చేతికెంచి ఇచ్చుడు ఆ చేతికెంచి గుంజుకుడు అన్నట్టు సరుకులు సౌదాల మీద రేట్లు పెంచకుండా తాగేటోళ్ల జేబులకు షిల్లులు పెడుతున్నారు అనేది పడిపడని పార్టీలో అంటున్న మాట. అంతేకాదు కొత్త బ్రాండ్లు కూడా వస్తున్నాయట మన తెలంగాణకు. 92 కంపెనీలకెంచి 600కు మీదనే అప్లికేషన్లు కూడా వచ్చినాయట. అప్పుడే ఏది మంచిది దేనికి ఇక్కెంత అనేటిదంతా చూసి అండ్లకెంచి కొన్నిటిని సెలెక్ట్ చేస్తే ఆటంక మాలు మార్కెట్లకు వస్తుంది అన్నట్టు. మొన్ననే బీర్ల మీద రేట్లు పెరిగినాయి, ఇప్పుడు మందు మీద పెంచుతున్నారు. ఇంకెవరు మందు తాగుతారు, తాళల్లోకి పోయి ఇంత తాటికల్లు సంపరిస్తారేమో అనుకునేరు. దానికిక్కు దాందే దీనికిక్కు దీందే. ఎంత రేట్లు పెరిగితేంది ఏసుడే. మరి ఏమనుకుంటున్నారు, మనం తెలంగాణ వాళ్ళం తాగుడంటే అట్టుంటది మళ్ళా.